దేవాలయాల మ్యాగ్నెటిజం శాస్త్రం, టెంపుల్ మ్యాగ్నెటిజం, ఏన్షియంట్ ఇండియన్ మ్యాగ్నెటిక్ ఇంజనీరింగ్. దేవాలయాల్లో ఎనర్జీ అనేది మిత్ అని అనుకుంటున్నావా? అలా అనుకోవడమే అసలు పొరపాటు. రాయి, లోహం అవి పెట్టిన స్థలం. ఇవి అందం కోసం చేసినవి కావు. అన్ని ఫీల్డ్ బిహేవియర్ ని అర్థం చేసుకుని తీసుకున్న ఇంజనీరింగ్ డెసిషన్స్. ప్రాచీన భారతీయులు దేవాలయాలను కేవలం ఒక ఫెయిత్ స్ట్రక్చర్ గా చూడలేదు. అవి మన శరీరం, ప్రకృతి, పరిసరాల మధ్య ఇంటరాక్షన్ జరిగేలా డిజైన్ చేసిన స్పేసెస్. దిశలు, వాడిన పదార్థాలు, ఇంకా వాటి ఆకృతులు ఏవి యాదృచ్ఛికం కాదు. ప్రతి ఒక్కటి ముందే ఆలోచించి చేసినవి. మొదటిది డైరెక్షనల్ అలైన్మెంట్, ఫీల్డ్ అవేర్నెస్. చాలా దేవాలయాల్లో ప్రవేశ ద్వారం తూర్పు వైపు ఉంటుంది. దిశల ఖచ్చితత్వం, సూర్యోదయం, సూర్యాస్తమం లెక్కలు, మ్యాగ్నెటిక్ నార్త్ లో వచ్చే చిన్న మార్పులు కూడా అలైన్మెంట్స్ లో పరిగణలోకి తీసుకున్నారు. ఈ రోజుల్లో దీనికి పేరు జియోమాగ్నెటిక్ ఓరియంటేషన్. అప్పట్లో మనకి ఈ ప్రాక్టీస్ మాత్రం స్పష్టంగా ఉండేది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కోనార్క్ సన్ టెంపుల్ లో సూర్యోదయం సమయంలో కిరణాలు నేరుగా ప్రధాన అక్షంపై పడేలా ఆలయం తూర్పు దిశలో ఖచ్చితంగా అలైన్ చేశారు. రెండవది మెటీరియల్ సెలెక్షన్ అండ్ మెటల్ ప్లేస్మెంట్. ఇనుప క్లాంప్లు, లోహపు రాడ్లు, ఇంకా రాళ్ల మధ్య జాయింట్లు, ఇవన్నీ కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి. అలాగే ఇవి కేవలం బరువు మోయడానికి మాత్రమే కాదు, స్ట్రక్చర్ మీద ఫీల్డ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుని పెట్టినవి. అది ర్యాండమ్ కన్స్ట్రక్షన్ కాదు, సెలెక్టివ్ ఇంజనీరింగ్. ఎగ్జాంపుల్ బృహదేశ్వర టెంపుల్ లో ఇనుప క్లాంపులు అన్ని చోట్ల కాదు, స్ట్రెస్ ఎక్కువగా ఉన్న జాయింట్లలో మాత్రమే ఉపయోగించారు. మూడవది స్పేస్ డిజైన్ అండ్ హ్యూమన్ ఇంటరాక్షన్. గర్భగృహంలో పరిమాణం, లోపలికి అడుగు పెట్టేటప్పుడు వచ్చే ఒత్తిడి, ఇంకా చుట్టూ తిరిగే మార్గాలు, ఇవి మన శరీర కదలికకి స్పేస్ ని ఎలా స్పందించాలో నియంత్రిస్తాయి. ఇది సైకలాజీ కాదు, ఇది డిజైన్ వల్ల వచ్చే ఎఫెక్ట్. అందుకే అదే ఆలయంలోకి మళ్లీ వెళ్ళినా మనకి అదే అనుభూతి వస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీనాక్షి అమ్మవారి టెంపుల్. బయట నుంచి గర్భగృహం వరకు స్పేస్ క్రమంగా తగ్గేలా డిజైన్ చేయడంతో మన శరీర కదలిక సహజంగా నెమ్మదిస్తుంది. దిశలు, కొలతలు, ఇంకా వాడిన పదార్థాల గురించి బృహత్ సంహిత, వాస్తు, శిల్పశాస్త్ర గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడింది. ఆర్కియలాజికల్ సర్వే కూడా చాలా దేవాలయాల్లో అలైన్మెంట్ ఒకేలా ఉన్నాయని చూపిస్తున్నాయి. ఈ రోజుల్లో మనం చెప్పుకునే మాటలు ప్యాసివ్ డిజైన్, ఫీల్డ్ అవేర్ ఆర్కిటెక్చర్, హ్యూమన్ సెంట్రిక్ స్పేసెస్. సూత్రాలు ఒకటే, కానీ పదాలు మాత్రమే కొత్తవి. ప్రాచీన దేవాలయాలు మిస్టరీని వెంబడించలేదు, అవి అనుభూతిని ఇంజనీర్ చేశాయి. సెన్సార్స్ రాకముందే భారతీయ స్పేషియల్ సైన్స్ ఉంది. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే భారత్ బస్ట్ అని కామెంట్ చేయండి. ఈ సిరీస్ లో మనం ఏన్షియంట్ ఇండియా 100 ఇన్నోవేషన్స్ గురించి చెప్తున్నాము. దయచేసి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.